వర్షాకాలం ఎప్పుడో ముగిసింది. వానలు కురిపించే నైరుతి రుతుపవనాలు నెల క్రితమే దేశాన్ని వీడాయి. కాని ఏపీని మాత్రం వర్షాలు వదిలిపెట్టడం లేదు. ఇంకా చెప్పాలంటే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులతో వర్షాకాలంలో కంటే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక ఇప్పటికే కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందట. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. వర్షా సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. మరిన్ని వెదర్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.